హ్మ్. హ్మ్. నమస్తే సార్. నమస్తే. నమస్తేపా. ఆ! ఆ! ఏమన్నా వచ్చినారా? ఒక 10, 15 మందన్నా? నమస్కారం సార్. నమస్తే. నమస్తే. 10 మంది రాలేదా? ఆ! మావి 2 కలుపుకొనా? అదే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే టాపిక్ మనకు మంచిది గదా! అతను మళ్ళీ ఫోన్ చేశాడు కుల్లారు కొడుకు. పెద్ద ఆ! మళ్ళీ సార్ మీరు చూసినారా? చూడండి, చూడండి అంటే నేను చెప్పాను కొంచెం హాస్పిటల్ వర్క్ మీద తిరిగినాను. ఈరోజు నైట్ గాని, రేపు గాని చూసి మీకు రిప్లై ఇస్తానులే అని చెప్పిన. అది. చూడాలి. ఏదో చేయాలి. ఏదో చేయాలి కదా! మనం చేయకపోతే ఎట్లా? హలో. హలో. సార్ గుప్తాని. చెప్పండి. సార్ వీనస్ లో మూన్ అనుకున్నాం కదా. అవును. వీనస్ లో దాని ముందు సన్ కూడా వాళ్ళిద్దరు ఒకే నక్షత్రంలో ఉంటారు. హ్మ్. 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 సన్ కూడా మూన్ స్టార్, వీనస్ మూన్ స్టార్. హ్మ్. అక్కడ సన్ లో కూడా జరగడానికి అవకాశం. హ్మ్. 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 ఆ, అది, that's one. ఓకే. ఓకే. రైట్. సన్ గూడా తీసుకోమంటావు. జరగడానికి తీసుకోండి సార్. రైట్. తీసుకోవడానికి అవకాశం సరే. మనకి, ఎందుకంటే లగ్నంలో ఉన్న సరే. ఓకే. 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 రైట్.
ఆ, ఏమప్పా సుబ్రహ్మణ్య గారు? హలో హలో. స్టార్ట్ చేద్దామా? లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న క్లాస్కు బీటీఆర్ అయిపోయింది. నిన్న క్లాస్లో ఈరోజు అదే చాప్టర్ను మనము వివాహం ఎప్పుడైతుంది అనే దాన్ని పరిశీలిద్దాం. వివాహము ఎప్పుడవుతుంది అనే విషయాన్ని పరిశీలించాలి. ఈ వివాహము అనేటువంటిది చాలా సార్లు మనము ముచ్చరించుకున్నాం క్లాసుల్లో, అనేక క్లాసుల్లో. సరే, ఈరోజు ఇదే చాప్టర్ మనము వివాహ విషయమై చర్చించుకుందాం. మొట్టమొదట చార్ట్ ఎరెక్ట్ చేస్తూనే మనం ఏం చేయాలి? వివాహ విషయం మాట్లాడేటప్పుడు నేచురల్ చార్ట్, ఇది నేచురల్ చార్ట్ అయినప్పుడు మనం ఏం చూడాలి? మ్యారేజ్ అనేది ప్రామిస్ ఉందా లేదా అనేది చూడాలి. మూర్తి గారు, జీవీఆర్ మూర్తి గారు, హలో. చెప్పండి సార్. ఇందులో మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా చెప్పు. పెద్ద టేబుల్ తీయాలా? పెద్ద టేబుల్ తీయండి. రైట్. ఏం చేయాలా? మ్యారేజ్ ప్రామిస్. ఫస్ట్ లగ్నం అసెండెంట్ 5-7 ప్రామిస్ చేస్తుంది సార్. అసెండెంట్ సబ్ లార్డ్. అసెండెంట్ సబ్ 11వ స్థానంలో ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఇది కూడా ఉంది, పిఎస్ కూడా ఉంది. రెండోది ఏంటంటే 5-7 కూడా ప్రామిస్ అయింది, ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో కూడా. తర్వాత 7th సబ్ లార్డ్ కూడా ప్రామిస్ చూపించినాడు. అది ముందు ప్రామిస్ ఉంది. ఇక్కడ చూడు, 7th సబ్ లార్డ్ కూడా పిఎస్ ద్వారా 5-7-11 వచ్చినాయి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో కూడా 5-7-11 ఉంది, కమిట్మెంట్ లో 5-7-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. కాబట్టి నాదా? హలో, లేదు, 100% ఉందబ్బా దీంట్లో. 100% సార్ గురుగారు వాచ్ బాగానే ఉంది. బాగానే ఉంది సార్. 100% ఉంది దీంట్లో, చూపిస్తా ఉంది ఈడ. ఓకే సార్. ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ 5-7-11 సూచిస్తున్నాడు. అలాగే 7th సబ్ లార్డ్ కూడా 5-7-11 సూచిస్తున్నాడు. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఓకే, తర్వాత మ్యారేజ్ ప్రామిస్ అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి? మ్యారేజ్ అవుతుంది అని తెలిసినావు, ఎప్పుడైతే వస్తాడు అంటాడు ఎనబడే జాతకం. 11th కస్పల్ సబ్లాడ్ చూద్దామా? 11th సబ్ లార్డ్ అవసరం లేదమ్మా, నేచురల్ చార్ట్ కదా ఇది. సరే, ఓన్లీ ప్రామిస్. అది హోరరీ అస్ట్రాలజీకి అయితే ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ చూసిన తర్వాత 11th కస్ప్ సబ్ లార్డ్ ప్రామిస్ ను కన్ఫర్మ్ చేయడానికి కోసం 11th కస్ప్ సబ్ లార్డ్ దీంట్లో అవసరం లేదు. సరే, అది నెక్స్ట్ పాయింట్. ఏమి? మ్యారేజ్ అవుతుందని చెప్పిన తర్వాత ఎప్పుడైతే వస్తాడంటాడు అంటే ఏమి? మన తెలివితేటలతో అర్లీగా ఉందా, ఇప్పుడు ఈ రోజు వరకు పెళ్లి కాలే, అర్లీగా అవుతుందా, లేట్ అవుతుందా, లేక మధ్యస్థంగా ఉందా, ఏముంది అని మనము చూసుకోవాలి అంటే మళ్ళా నేచురల్ చార్ట్ పోదాం. నేచురల్ చార్ట్ ఇక్కడ చూడండి. లగ్నం వచ్చేసి మకర లగ్నం, క్యాప్రికార్న్ లగ్నాలార్డ్ ఇక్కడ టారస్ లో ఉన్నాడు. లగ్నాలార్డ్ ఇక్కడ లగ్నాలార్డ్ ఈజ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరి స్టార్ లో ఉన్నాడా? సాటర్న్ మూన్ స్టార్ లో ఉన్నాడు. మూన్ ఎవరు? 7th లార్డ్. లగ్నా లార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 7th లార్డ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. చూడు, నక్షత్ర పరివర్తన. సాటర్న్ ఏమో చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడేమో శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇక్కడ పరివర్తన జరిగింది.
లగ్న పునర్దోషం. సప్తమాధిపతులకు నక్షత్ర పరివర్తన జరిగింది. ఓకే, అంటే అక్కడ డిలే మ్యారేజ్. శాటర్న్ ఈ ప్లేస్ దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడ నుంచి 1, 2, 3 ఇంటితో చంద్రుని చూస్తున్నాడు, 7th లార్డ్. అలాగే 7th ను కూడా చూస్తున్నాడు రెట్రాగ్రేడ్ లో ఉండి ఇక్కడ నుంచి. అలాగే ఈ శాటర్న్ వచ్చేసి ఇక్కడ 11th ను చూస్తున్నాడు. 10th and 11th ఒకే దాంట్లో పడినాయి. ఇక్కడ శాటర్న్ 11th కూడా ఉన్నాడు. అలాగే 2కు కూడా చూస్తాడు దశమ వీక్షణతో. 10th ఆస్పెక్ట్ తో 2nd హౌస్ ను కూడా చూస్తాడు. అంటే ఏమి 2, 5, 7, 11. 2 కుటుంబ స్థానం, 5 ప్రేమ, దోమ, లవ్, చిల్డ్రన్, తర్వాత 7 దాంపత్య జీవితం, కంజుగల్ లైఫ్. ఇక్కడ 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. అన్ని 2, 5, 7, 11. All these 4 houses which are required for marriage are under the influence of Saturn. అంటే ఏమి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పునర్పు దోషమే. ఇట్ ఇండికేట్స్ లేట్. కానీ పునర్పు దోషానికి విరుగుడు అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ పునర్పు దోషం అని చెప్పేసి కూడా ఉంది. దానికి ఏమిటిది అంటే ఈ శని చంద్రులకు ఎలాంటి సంబంధం ఏర్పడినా పునర్పు దోషము అని నిర్వచనం. శని చంద్రులకు ఎలాంటి కనెక్షన్ ఉన్నా, ఎలాంటి సంబంధం ఉన్నా, సంబంధ బాంధవ్యాలు ఉన్నా, అంటే చంద్రుని చూసినా, చంద్రుడు శనిని చూసినా, లేకపోతే శని స్టార్ లో చంద్రుడు ఉన్నా, చంద్రుడి స్టార్ లో శని ఉన్నా, లేకపోతే చంద్రుడి యొక్క సభలో శని ఉన్నా, శని సభలో చంద్రుడు ఉన్నా, అట్లా ఏ రకంగా వాళ్ళిద్దరికి సంబంధం ఉంది అంటే అది పునర్పు దోషం అన్నారు. అది క్యాన్సిలేషన్ కు పండిట్ కర్ అనేటువంటి వాడు కొన్ని సూత్రాలు చెప్పాడు. ఏమిటంటే దాంట్లో ముఖ్యమైనది ఈ శని చంద్రులకు గిన ఎవరికైనా కానీ సన్ యొక్క సంబంధం ఉంటే క్యాన్సిల్ అవుతుంది అన్నాడు. ఈ సన్ చూడండి, 3 చూస్తున్నాడు సన్ ఇక్కడ నుంచి. కాబట్టి క్యాన్సిలేషన్ కూడా ఉన్నట్లుగానే అగుపిస్తా ఉంది. కానీ దీన్ని మనము అన్ని ఎడాలా నమ్మడానికి లేదు. క్యాన్సిలేషన్ అనేది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలే. ఎందుకంటే ఫెయిల్ అయింది చాలా సార్లు ఫెయిల్ అయింది ఆ థియరీ. సరే, అది కూడా మీకు చెప్తున్నా. శని చంద్రులకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నా అది పునర్పు దోషం అంటారు. పునర్పు దోషానికి క్యాన్సిలేషన్ పండిట్ కర్ అనేటువంటి వాడు ఏం చెప్పాడు, అయ్యా వాళ్ళకి కనుక రవి యొక్క సంబంధం ఏర్పడితే క్యాన్సిల్ అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ప్రకారంగా కొన్ని చాటకాల్లో అయినాయి, కొన్ని దాంట్లో కాలా ఎత్తిపోయిన దినాలు కూడా ఉన్నాయి. సరే, ఏదైతేనేమి మనము ఇప్పుడు కస్పల్ ఇంటర్లింక్స్ రూల్స్ ప్రకారంగా మాట్లాడుకుందాం. ఇక్కడ సప్తమాధిపతి చంద్రుడు 6వ భావంలో పన్నాడు. అంటే 7th కు నెగేషన్ 6 అనేది అది కూడా ఒక లేట్ మ్యారేజ్ కిందకే లెక్క. సరే, ఇవన్నీ వద్దు సార్ మాకు, నువ్వంతా ఏందో కేపి చెప్తావు, లేకపోతే పరాశర్ అంటావు, ఇంకా 2 చెప్పుంటే ఇంకోటి జైమిన్ అంటావు, ఇంకోటి అంటావు. ఇట్లా పొద్దుకు మాకు అట్లా వద్దు, మాకు కస్పల్ చెప్పు అంటాడు మూర్తి. ఏమంటావు? కాబట్టి కస్పల్ రూల్స్ ప్రకారంగానే నిరూపిద్దాం. ఇప్పుడు కస్పల్ రూల్స్ ఏమి, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. దానికి 5 రూల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అని ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నారు. అందరికీ దాదాపు నోటికి వచ్చింటాయి, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు, మర్చిపోయినారు. హోరరీ అస్ట్రాలజీలో 250 పేజీలో మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలేడ్ అని బోల్డ్ లెటర్స్ లో ఉంది. మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలేడ్, మ్యారేజ్ కమ్స్ ఆఫ్ లేట్ డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్ అని 5 రీజన్స్ చూపిస్తాడు. చూడండి 5 రీజన్స్. మీరు ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఎన్ని టాలీ అయినాయి దాంట్లో అనేది లేట్ మ్యారేజ్ కింద. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ లేట్ అనేది 5 రూల్స్ ఉన్నాయి. 1 రూల్ నెంబర్ 1, ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్ టు 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. చూడండి, అసెండెంట్ సబ్ లార్డ్ ఎవరు? అసెండెంట్ సబ్ లార్డ్. హూ ఈజ్ అసెండెంట్ సబ్ లార్డ్? కేతు ఏమంటున్నాడు? ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11. బాగా వినండి, 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. అది నిలబెట్టుకో. ఎందుకు అర్థం కావాలి కదా మనకు. మనము పెద్ద మాస్టర్స్ కాదు, మనమేదో వానకాలం చదువులు చదువుకునే వాళ్ళం, మనమేమి ఇంగ్లీష్ లో పెద్ద నిష్ణాతులం కాదు కదా. కాబట్టి నిదానంగా చెప్పుకుందాం. ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్
5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. ఇక్కడ కేతు అనేటువంటి వాడు అసెండెంట్ సబ్ లార్డ్. ఈ అసెండెంట్ సబ్ లార్డ్ నక్షత్ర ద్వారా అంటే ఈ స్టార్ లార్డ్ ద్వారా 5 or 7 or 11 అంటే 3 వచ్చినాయి ఇక్కడ. ఆర్ 5 or 7 or 11 అని అక్కడ ఆయన ఇచ్చిండేది నిర్వచనం. ఇక్కడ 3 వచ్చినాయి మనకు. ఓకే. అండ్ బట్ లింక్డ్ టు 2, 4, 10 or 12 త్రూ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. అంటే ఏమి 5 or 7 or 11 నక్షత్ర రీత్యా ఇక్కడ స్టెల్లార్ సిస్టమ్లు ఇక్కడ ఉండి అంటే స్టార్ లెవెల్లో 5 or 7 or 11 ఏ ఒకటి వచ్చి ఉన్నా ఇక్కడ సబ్ లెవెల్లోనా సబ్ లెవెల్లోనా ఏమిచ్చినాడు 2, 4, 10 or 12. 2 కానీ 4 కానీ 10 కానీ 12 కానీ. ఇది చూడండి 4 ఉంది 12 ఉంది సబ్ లెవెల్లో. 4, 12 ఉంది. 4 and 12 ఇక్కడ సబ్ లెవెల్లో త్రూ సబ్ అండ్ సబ్ లెవెల్ చెప్తున్నాడు. సబ్ లెవెల్లోనేమో 4, 12 ఉంది. సబ్ లెవెల్లో చూడండి 2 లేదు, 4 లేదు, 10, 12 10 ఉంది, 12 ఉంది, 10 ఉంది, 12 ఉంది. అంటే ఏమి ఇక్కడ ఒక 2 తప్ప ఈడ 4, 12 వచ్చింది, ఇక్కడ 10, 12 వచ్చింది. ఆయన చెప్పినది 5 చెప్పినాడు. 2, 4, 10, 12 2, 4, 10, 12 4, 12 ఇక్కడ ఉంది, ఇక్కడ 10, 12 ఉంది. అంటే ఒక 2 మాత్రం లేదు. సరే ఎట్లయితేనేమి ఇది కూడా ఒక రకంగా లేట్ మ్యారేజ్ కిందకే మనము తీసుకోవచ్చు కదా. ఏమన్నా అభ్యంతరమా మీకు? అక్కడ బాగా రూల్స్ చదవండి. ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ బట్ లింక్డ్ టు 2, 4, 10 or 12 త్రూ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. అంతేనా? ఇప్పుడు నేను చెప్పినట్లేనా? దాని అర్థం ఇంకా వేరే ఏమైనా ఉందా? ఏమీ లేదు సార్, సరిపోయిందా? సరిపోయింది సార్. రైట్. అలాగే రెండవ రూల్ చూడండి. ది అసెండెంట్ సబ్ లార్డ్ నాట్ సబ్ లార్డ్ అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 2, 4, 10, 12. అసెండెంట్ సబ్ లార్డ్ ఎవరు? సబ్ లార్డ్ కాలంలో ఎతకండి 1. ఇది వీనస్. అసెండెంట్ సబ్ లార్డ్ వీనస్. అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ హౌసెస్ 2, 4, 10, 12. ఇడ 2, 4, 10, 12 4, 12 ఉంది. ఎలా? స్టెల్లార్ లెవెల్లో స్టార్ లార్డ్ లెవెల్లో 4 and 12 ఉన్నాయి. త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ బట్ లింక్ టు 7th cusp త్రూ సబ్ అండ్ సబ్. చూడండి ఇక్కడ సబ్ లార్డ్ లెవెల్లో 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ అసెండెంట్ అది అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ వీనస్. ఇది వీనసేనా? ఏమయ్యా వీనస్ అండి. వీనసే. ఇదో ఈడ నేను పొరపాటైనా. వీనస్ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ వీనస్. వీనస్ వచ్చేసి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ఏం చెప్తున్నాడు? వీనస్ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 2, 4, 10, 12 ఉండాలా అంటాడు. 4 and 12 ఉంది. ఓకే, ఆయన చెప్పిన కండిషన్. మళ్ళా త్రూ బట్ లింక్ టు 7th cusp త్రూ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. 7th cusp ఇది ఇక్కడ 7 ఉండాలా సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో రెండిట్లలో ఉంది 7. కాబట్టి రెండవ రూల్ కూడా ఓకే. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే. ఏమైనా సందేహమా? ఏమో నాకు అర్థమైనది చెప్తున్నాను అబ్బా. ఏమన్నా పొరపాటు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ మాస్టర్. నేనేం దేవుణ్ణి కాదు, నేనేం మీకంటే విజ్ఞానవంతుని లేకపోతే విద్యావంతుని అంతకు కాదు. ఐఎమ్ ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. మూడవ రూల్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp ముందు ఐడెంటిఫై చేయండి. సబ్ లార్డ్ జూపిటర్. ఇదో సబ్ లార్డ్ కాలంలో జూపిటర్ 7 ఉంది కాబట్టి జూపిటర్ సబ్ లార్డ్ అయినాడు. సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. ఇది స్టార్ లార్డ్ లెవెల్లో ఏం చెప్తున్నారు చూడండి. మూడవది ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ 2, 4, 6, 10, 12. చూడండి 2, 4, 6, 10, 12 అన్ని వచ్చేసి ఆయన చెప్పేటి వల్ల వచ్చినాయి. 2 ఇన్వాల్వ్మెంట్ లో 2, 4, 6, 10, 12 అలాంగ్ విత్
5 or 7 or 11 చూడండి, అలాంగ్ విత్ 5 or 7 or 11 మూడు వచ్చినాయి. అంటే ఏమి, ఆయన ఏవైతే చెప్పినాడో మూడో రూలు 10% అచ్చు బుద్ధినట్లు ఇంకా పక్కకు కూడా పోనికలేదు. ఏది దాన్ని ఏమంటారు మన తెలుగులో చూడు, మక్కికి మక్కి అంటే ఏదో ఇస్తారు కదా, మక్కికి మక్కి అని, అంటే యాజ్ ఇట్ ఈజ్ గాని ఆయన ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకు కనపడతా ఉంది. అంటే అసెండెంట్ ఏంది, అసెండెంట్ సబ్సబ్ లార్డ్ ఆఫ్ ది సెవెంత్ జూపిటర్. ఆ జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ లో 2, 4, 6, 10, 12 తో పాటు, అలాంగ్ విత్ అంటే వాటితో పాటు 5 or 7 or 11 ఏ ఒక్కటి ఉన్నా కూడా మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ బట్ డిలే అన్నాడు. అంతే, ఆ మూడోది. ఇంకా ఎక్కువ పోలే ఆయన ఏం చెప్తే అదే చెప్పుకోవాలి. మనకు వేరే అధికారాలు లేవు, ఎందుకంటే రూల్ మేకర్ ఆయన. తర్వాత 4th రూల్, ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked to 5 or 7 or 11 but is connected to 2, 4, 6, 10, 12 through sub and sub lord. ఇది రివర్స్, మళ్ళా అదే రూల్ రివర్స్ లో చెప్తున్నాడు. అంటే ఏమి, 7th cusp సబ్ లార్డ్ జూపిటర్, ఇన్వాల్వ్మెంట్ లో వచ్చేసి 5 or 7 or 11 ఉండాలి. 5 or 7 or 11 ఏదో ఒకటి ఉన్నా చాలు. ఈడ మూడు వచ్చినాయి ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో చెప్తున్నాడు. అంటే ఏమి, సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో ఏం చెప్తున్నాడు, 2, 4, 6, 10, 12 రావాలా. ఇది చూడండి, 2, 4, 6, 10, 12 ఇది 6, 10, 12 ఇక్కడ సబ్ లెవెల్లో ఉంది. సబ్ లెవెల్లో 4, 6 ఉంది. కాబట్టి ఈ 4వ రూల్ కూడా వర్తిస్తుంది కదా. తర్వాత 5వ రూల్, ది 11th సబ్ లార్డ్ ఈస్ కనెక్టెడ్ టు 7th cusp త్రూ ఇస్ స్టార్ లార్డ్. ది 11th సబ్ లార్డ్ ఎవరండి, 11th సబ్ లార్డ్ ఇదో మెర్క్యూరీ. కరెక్ట్, 11th సబ్ లార్డ్ మెర్క్యూరీ. ఇదిగో ఈ సబ్ లార్డ్ కాలంలో చూడండి, ఎందుకంటే పొరపాటు అయితే నేను చెప్పండి. 11th cusp సబ్ లార్డ్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ ఏమంటున్నాడు, 11th cusp సబ్ లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు 7th cusp త్రూ ఇస్ స్టార్ లార్డ్. 7th cusp 7th చూడండి, త్రూ ఇస్ స్టార్ లార్డ్ ద్వారా 7 తెలుపుతున్నాడు, ఇక్కడ సూచిస్తున్నాడు. 7 ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది. తర్వాత కమిట్మెంట్ లో 2, 4, 6, 10, 12 కమిట్మెంట్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 4, 6, 10, 12 ఇటు 6, 10, 12 6, 10, 12 అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6, 10, 12 ఉంది. అంటే ఏమి, కుల్లార్ సార్ ఏవైతే చెప్పాడో మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనే 5 రూల్స్ కూడా ఇందులో వర్తిస్తున్నాయి. కాబట్టి పునర్పూ దోషం ఉన్నా, అది క్యాన్సిలేషన్ అయినా కూడా పునర్పూ దోషం అనేది ఆపాదించబడింది. కాబట్టి లేట్ మ్యారేజ్ అట్లా కేపీ ద్వారా నిరూపించబడింది. ఇట్లా కుల్లార్ బుక్ లో ఉన్న రూల్స్ 5 కూడా తేలైనందు చేత ఈ జాతకురాలికి వివాహము ఆలస్యమగును అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి రూల్ ఏమిటిది, 11th cusp ఎక్కడ పడింది, 11th cusp స్కార్పియో అనేది ఏమి, చరరాశ, స్థిరరాశ, ద్విస్వభావ రాశ. వెదర్ ఇట్ ఈస్ మూవబుల్, ఫిక్స్డ్ సైన్ అయితే ఏం రిజల్ట్ ఏం చెప్తారు, చరరాశి అయితే తొందరగా అవుతుందని, ఫిక్స్డ్ సైన్ అయితే లేట్ అవుతుందని, డ్యూయల్ సైన్ అయితే అటు ఇటు కాకుండా మధ్యస్థంగా మీడియం సైజు అని మనము నిర్ధారించాలి. కాబట్టి ఇక్కడ స్కార్పియో 11th cusp ఫాల్స్ ఇన్ స్కార్పియోలో పడింది 11th cusp. ఇది ఫిక్స్డ్ సైన్, స్థిర రాశి. కాబట్టి ఈ నుంచి 7, 8, 9 స్థిర రాశి అయినప్పుడు ఏమి, లేట్ అని చెప్పుకోవాలి. ఓకే, ఇన్ని కారణాల చేత మనము లేట్ అని చెప్పేసి చెప్పొచ్చు. బాగా గురుగారు ఒక్క మాట చెప్పొచ్చా గురుగారు? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది ఫిక్స్డ్ సైన్లో పడింది చెప్పారు, కాక 11th సబ్ లార్డ్ కూడా మెర్క్యూరీ మార్స్ వాడు కూడా డ్యూయల్ సైన్లో పడ్డాడు, అది కూడా ఫిక్స్ లేట్ అని చెప్పేసి చెప్తుంది. మీరు చెప్పింది 11th లార్డ్ 11th సబ్ లార్డ్ డ్యూయల్ సైన్లో ఉండి 7th cusp కానీ ఫిక్స్డ్ సైన్లో ఉన్నా సరే లేట్ అని చెప్పారు మీరు, అది కూడా పాయింట్ ఉంది. ఎట్లా భాస్కర్ రావు మళ్ళీ చెప్పు, 11th cusp సబ్ లార్డ్ ఆ సబ్ లార్డ్
మెర్క్యూరీ డ్యూయల్ సైన్ లో పడ్డాడు. మెర్క్యూరీ ఆడున్నాడు డ్యూయల్ సైన్ లో. మెర్క్యూరీ కాదు సార్, మార్స్ కదా. మార్స్ డ్యూయల్ సైన్ ఉన్నాడు కదా. మళ్ళా 11th లార్డ్ డ్యూయల్ సైన్ ఉన్నాడు. డ్యూయల్ సైన్ లో పన్నాడంటే అటు లేట్ కాదు, ఇటు అర్లీ కాదు, అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ ఏమో మనకు లేట్ అని తేలింది, అది అటు ఇటు కాకుండా ఉంది, అంటే టోటల్ గా డిలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంతే. నాకు సబ్ లార్డ్ తీసుకోకూడదు అక్కడ, లార్డ్ మాత్రమే 11th లార్డ్ తీసుకోవాలా. 11th లార్డ్ డ్యూయల్ సైన్ లో ఉన్నాడు మార్స్. ఇక్కడ చూడండి 11th లార్డ్ స్కార్పియో, మార్స్ రాశి లార్డ్. కాబట్టి మార్స్ డ్యూయల్ సైన్ లో ఉన్నాడు. డ్యూయల్ సైన్ లో ఉంటే ఏం ఫలితం చెప్తాము? అటు కాదు ఇటు కాదు, అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ మనకేమో 11th కస్ప్ రూల్ ప్రకారంగా లేట్ మ్యారేజ్ అని వచ్చింది, కాబట్టి అది కూడా ఇంకా లేట్ మ్యారేజ్ కింద కలుపుకోవచ్చు అంతవరకే. ఓకే, అంటే టోటల్ గా లేట్ మ్యారేజ్ అని నిర్ధారించడమైంది. అయినాక సరే సార్ లేట్ అయితే మనలే, ఎప్పుడైతుంది చెప్పు అని ఎంబడబడతాడు. అస్ట్రాలజర్ ఎంబడబడతాడు. ఇంకా వాళ్ళ బాధ అంతే కదా. ఆడపిల్ల విషయం పెళ్లి కావాలా తొందరగా, ఎట్లా ఏమి అని తాపత్రయం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా, దాన్ని ఎట్లా చెప్పాలా అంటే ఏం చేస్తారు నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు మోర్ దెన్ 28 years. ఏమా మోర్ దెన్ 28 years లేట్ మ్యారేజ్. మోర్ దెన్ 28 years, 28 సంవత్సరాల తర్వాత అవుతుంది సార్. హలో, అదే ఆయన వాయిస్ వినిపడడం వల్ల ఎందుకు గట్టిగా చెప్పచ్చు కదా సార్ మూర్తి గారు. మీరేం కొత్తోళ్ళా చెప్పు. మీకు గట్టిగానే చెప్పింది సార్, మీరు మా చెవులకి తగిలించేసుకున్నారు, మీకు వినపడలేదు. లేదు వినపడితే నేను అడుగుతానా? కాబట్టి లేట్ మ్యారేజ్ అని చెప్పేసి అన్న తర్వాత దాదాపు 26-20 years ఆ ప్రాంతంలో కావచ్చు. అంటే అప్పటికి అర్థం ఏం, మనము అప్పటికి ఏం దశ వస్తుంది? కేతు దశ ఎంతవరకు ఉంది చూడండి, ఇక్కడ 18-2-26 వరకు ఉంది, అంటే ఫిబ్రవరి వరకు కేతు దశ. అప్పటికి ఇప్పుడు ఈ పుట్టిన డేట్ కు దాదాపు ఒక 26 ఏళ్ళు కలిపితే ఏమైతుంది? 28 అవుతుంది. అంటే 28 లోపల ఎట్లా పెళ్లి కాదనేది మనకు తెలిసిపోయా. అప్పుడు ఏమైతే ఏం దశ వస్తుంది? వీనస్ దశ వస్తుంది. వీనస్ అనేటువంటి వాడు 20 years దశా పీరియడ్. వీనస్ చూడండి 18-2-26 నుంచి 18-2-46 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాల పీరియడ్. ఇది బహుత్ లెంతీ పీరియడ్. ఈ పీరియడ్ లో కళత్ర కారకుడు, ఈ పీరియడ్ లో జనరల్ గా పెళ్లి అవుతుంది, కావాలి అంతే. ఇంకా లేట్ మ్యారేజే కానీ కాదు అని నిరూపించదా మనము. లేట్ మ్యారేజ్ అని డిసైడ్ చేసినాం కాబట్టి ఇంకా ఇంతకంటే లేట్ ఏం కాదు. ఇంకా 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళా అదొక 28 ఏళ్ళు, అంటే 48 ఏళ్ళు ఆయా అప్పటికి. కాబట్టి వీనస్ దశలో పెళ్లి అవుతుందని మనము ఊహించవచ్చు. ఓకేనా అంతవరకు? రైట్. వీనస్ దశను క్లిక్ చేస్తే దశాభుక్తి, ఇవి భుక్తి లాడ్స్ వస్తారు. ఈ భుక్తులు సెలెక్ట్ చేసుకోవాలి మనం. వీనస్ దశాలాడుగా ఓకే. ముందు దశాలాడు వాడు అర్హత ఉందా లేదా చూడండి, మనం మర్చిపోయినాం. ఇక్కడ వీనస్ అనేటువంటి వాడు ఇక్కడ పిఎస్ ద్వారా 5 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో 5-7 ఉంది, ఓకే. కమిట్మెంట్ లో 5-7-11 ఉంది. ఇక్కడ 7 ఉంది, ఓకే ఉండని. అంటే అప్పటికి అర్థమైంది, దశాలాడుగా వీనస్ ఉండుటకు అర్హత పొంది ఉన్నాడు. ఎందుకు? 5-7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, 5-7-11 కమిట్మెంట్ లో ఉంది, 7 ఇక్కడ ఉంది. ఓకేనా? రైట్. కాబట్టి దశాలార్డ్ అనేటువంటి వాడు వీనస్ ఉండుటకు అర్హత కలిగి ఉన్నాడు. కాబట్టి ఓకే, టిక్ పెట్టుకో. వీనస్ ను దశాలార్డ్గా టిక్ అయిపోయి. ఇప్పుడు మనము ఆ వీనస్ ను మళ్ళా భుక్తి లార్డ్గా చూడాలి. అవి భుక్తి ఎన్ని వస్తాయి చూడు, 9 వస్తాయి. వీనస్ లో వీనస్ మొదలుకొని వీనస్, సన్, మూన్, మార్స్ ఇట్లా వరుసగా వస్తాయి 20వ దశ ప్రకారంగా. దీంట్లో ఎవడు బలవంతుడు? వీనస్ లో వీనసా, వీనస్ లో సన్నా, వీనస్ లో మూనా, వీనస్ లో మార్సా, వీనస్ లో రాహా, వీనస్ జూపిటరా, ఇట్లా సెలెక్ట్ చేయాలా. వీనస్ లో వీనస్ చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా చెక్ చేయండి. వీనస్ స్ట్రాంగ్ కదా, భుక్తి లార్డ్ 7th కోర్ లేడు.
ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో 7 ఉంది కదా, కానీ భుక్తి లాడ్ కోర్ లేడు. సెవెంత్ కోరులుగా లేడు. ఒకటి 5, 7, 11 అనేది కూడా ఉండాలి. స్వభుక్తిలో అంటే స్వదశ స్వభుక్తిలో జరగాలంటే 5, 7, 11 3 కూడా ఉండాలి. తర్వాత 7th కోరూలర్ గా లేడు. కాబట్టి వీనస్ అనేటువంటి వాడు టోటలీ దశాలాడుకు మాత్రమే పనికొస్తాడు, కానీ భుక్తి లాడుగా అసమర్థుడు అని మనము ఒక ముక్కలో తేల్చి పడేయచ్చు. ఇంకా ఊకే ఆర్గ్యుమెంట్ పనిలేదానికి. ఓకేనా? ఎస్ సార్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఏమీ లేదు. ఓకే, వీనస్ లో వీనస్ పనికి రాడు. తర్వాత ఎవరు వస్తారు వీనస్ తర్వాత? సన్ ఈజ్ ఆల్సో వీక్. సన్ చూడు, సన్ కు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది దాన్ని ఏమంటారు, పొజిషనల్ స్టాటస్ ఉంది. కానీ 5, 7, 11 లేవు, పిఎస్ ద్వారా లేదు. పోనీ స్టార్ లెవెల్లో చూద్దాం. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, 7 ఉంది కదా సన్. ఇక్కడ చూడు కమిట్మెంట్ లో 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. అంటే ఎన్సీ బాగానే ఉంది. 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఇన్ఫర్మేషన్ లో కమిట్మెంట్ లో 7 లేదు సార్, 5, 11 ఉంది. ఉంది కదా మేడం, 7 ఉంది కదా. 7 ఉందండి. జూపిటర్ మేడం, ఉంది కదా మేడం, 7 ఉంది. సన్ గురించి మాట్లాడుతున్నాం కదా. కమిట్మెంట్ అంటే సబ్లార్డ్. కమిట్మెంట్ మీన్స్ సబ్లార్డ్ కాలం మేడం. సబ్లాడ్ 2, 3, 4, 5, 6, 10, 11, 12. నో 2, 3, 4, 5, 6, 7. 7, 10, 11, 12. దానిలో తేడా ఎందుకు వచ్చింది? అది మళ్ళా చూసుకుందాం. మళ్ళా అది ఓకే సార్, ప్రొసీడ్. మళ్ళా దానికి ఆలోచన చేస్తే మళ్ళా మనం వెనకబడతామని నా బాధ, అంతే. ఓకే సార్, ప్లీజ్ ప్రొసీడ్. అంటే ఏమి, సన్ అనేటువంటి వాడిని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. సన్ భుక్తిగా పనికొస్తుందా రాదా అంటే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో కూడా 5, 7, 11 ఉంది. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ నెసెసరీ కండిషన్ ఈజ్ ఓకే, బట్ ఎసెన్షియల్ కండిషన్ ఈజ్ నాట్ ఓకే. అక్కడ దీన్ని ఏమంటారు, నెగటివ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అందులో. పాజిటివ్స్ ఒక మల్టీప్లెక్సింగ్ అవసరం తప్ప మిగతా మైనస్లే, అన్ని మైనస్లే ఉన్నాయి. పైగా ఇక్కడ బాగా క్లియర్ గా పిల్లలకి తెలుస్తుంది కదా. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. ఏముంది ఇక్కడ ఫేవరబుల్ అని ఒక 3 ఒకటే ఉంది. అన్ని 2, 4, 8, 12 అన్ని నెగేషన్. ఇక్కడ కూడా చూడు 2, 4, 6, 10, 12 అన్ని ఉన్నాయి చూడు. ఇక్కడ 3, 5, 7, 11, 3, 5, 7, 11 4 పాజిటివ్, 2, 4, 6, 10, 12 5 నెగటివ్ ఈడ. కాబట్టి అట్లా కూడా లెక్కేసుకున్నా లేవు. కాబట్టి సన్ అనేటువంటి వాడు వీక్. ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్. వీక్ కాబట్టి వాడు పనికి రాడు. ఇట్ ఈస్ నాట్ ఎ కోరూలర్ ఆఫ్ 7. అన్ని నీకు అసలు ఎన్సీసీనే లేదు. కాబట్టి సన్నును కూడా మనము ఎలిమినేట్ చేయొచ్చు. పక్కకు పెట్టేయచ్చు. మూన్ బాగున్నాడు సార్, కొద్దిగా చూడండి సార్. తర్వాత నెక్స్ట్ ఎవరు, మూన్ చూడండి. భుక్తి లాగా ఉండుటకు 7 కోరూలర్. ఇదిగో ఇది 7 కోరూలర్ ఉన్నాడు. ఇదిగో ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉంది. 5, 7, 11 ఉంది. అంటే ఏమి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీనస్ సన్ కంటే కూడా వీడు బలవంతుడైనాడు. అంతే కదా. ఊకే చూస్తానే చెప్పచ్చు బలవంతుడు అంటే. మూన్ భుక్తి. ఈ మూన్ భుక్తి, వీనస్ లో మూన్ భుక్తి చూడు. అది కొంచెం చెక్ చేయండి. ఎక్కడ వస్తాడు వాడు మనకు, ఏ పీరియడ్ వస్తుంది వీనస్ లో మూన్ భుక్తి అంటే. ఇదిగో 26/2030 నుంచి 18/2/32. 28-30 సంవత్సరాల వయసు. అంటే అది మనం అనుకున్నామే లేట్ మ్యారేజ్ అని. ఇది కొంచెము దగ్గరలో ఉంది, మనకు అందుబాటులో ఉంది అన్నమాట. ఇక్కడ వీనస్ లో చంద్రల అవుతుంది అని మనము చెప్పవచ్చు. ఓకేనా? ఓకే సార్. అంటే ఏమి, భుక్తి లార్డ్
షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. ఏం స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్? 7 కోర్ రూలర్ గా ఉన్నాడు ముఖ్యంగా. ఇన్ ఆల్ లెవెల్స్ లో 7 7 7 అవుతుంది. 5 7 11 మూడిట్లో కూడా ఉన్నట్లే ఉంది అనుకుంటా. 5 7 11 5 7 11 5 7 11 5 7 11. కాబట్టి 3 మనం భక్తి లాడ్గా తీసుకుందాం. కానీ నెగిటివ్ హౌసెస్ చాలా ఉన్నాయి సార్ అందులో. ఉండని నో ప్రాబ్లం, నథింగ్ నథింగ్ విల్ బి హ్యాపెన్. ఐ విల్ టెల్ యూ లేటర్. ఇక్కడ 3 క్లిక్ చేయండి. 3 క్లిక్ చేస్తే ఇప్పుడు అంతరాలాడును సెలెక్ట్ చేయాల. 3 అంతరాలాడు. 3లో మూన్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడే పల్లాడు అన్నాడు సార్, ఏమంటే మీరు కోరూలర్ ఉన్నాడు 7కు 5 7 11 5 7 11 5 7 11 మూడిట్లో ఉన్నాడని మీరు భక్తి లాడని సెలెక్ట్ చేశారు, సంతోషమే. మళ్ళా పొద్దుకులు ఇంకా ఎవరు దొరకలేదా? అక్కమ్మ కూడా ఏంటంటే మళ్ళీ చెప్పినా ఓసారి నీ జ్యోతిష్యం తీసుకుపోయి ఏట్లో పడాయి అంటాడు పల్లానడి. ఎంపడే అంటాడు ఆ మంచి అమ్మ. కాబట్టి అన్న ఇప్పుడు ఎన్సిఈసి మనకి సాటిస్ఫై అయింది కదా సార్. అయినా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. నెగిటివ్ ఉంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కాదు సార్. నెగిటివ్ ఉంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కాదు. మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కాదు, అంతే. 6 నష్టం అట్లేదు. 3 సాటిస్ఫై అయినప్పుడు దాన్ని తీసుకోవడానికి ఏమైంది? అలాగైతే నెగిటివ్ చాలా అన్ని ఉన్నాయి. మొత్తం అంతా మొత్తం డేటా అంతా ఉంది బాబు. ఉండొచ్చు 7 కోర్ రూలర్ ఉండొచ్చు, 5 7 11 5 7 11 5 7 11 ఉండొచ్చు. కానీ చూడు 2 4 6 10 12 2 6 10 12 ఇవన్నీ నెగేషన్స్ ఎక్కువ కదా. అందుకని మనము తీసుకోవడానికి వీలు లేదు. చంద్ర అది తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. తీసుకుంటే లాభం ఏముంది? నీకు ముందు చూపిస్తా, కొంచెం తొక్కలాడద్దు. విను, పాఠం విను. తర్వాత అంతా విన్నాక అప్పుడు నీ డౌట్స్ అన్ని ఆలోచించేయి. నువ్వు ఎంబడెంబడే తెడ్డు పెడితే ఫర్దర్ రథం ముందుకు పోదు. అట్లా నీ డౌట్లు ఉండని, నువ్వు రాసుకో. నువ్వు ఏమనేది తర్వాత ఆలోచించేయి. నేను అంతా పాఠం అంతా అయినాక నీకే అర్థమవుతుంది ఎందుకు చెప్పినాడా అనేది. అది అంటే ఏమి, ఇప్పుడు మనం ఏందో ఆడుకుపోతామో. 3లో మూన్ పనికిరాడు అన్నాం. 3లో మార్స్ చూడండి. మార్స్, సెర్చ్ ఫర్ మార్స్ చూడండి. అసలు 7th కోర్ రూలర్ గా లేడు. సరే, లేకుంటే మళ్ళీ ఇక్కడ 5 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. 5 7 11 ఇక్కడ ఉంది, ఇక్కడ 5 11 ఉంది. పర్వాలే, యావరేజ్ గానే ఉన్నాడు. మార్క్స్ను తీసుకోవచ్చు, అభ్యంతరం ఏమి లేదు. కానీ ఇక్కడ కూడా 6 10 12 ఇంకా 6 12 ఇవన్నీ ఉంటాయి. 2 6 12 1 2 6 12 7 లేదు కాబట్టి, ఇన్వాల్వ్మెంట్ లో 7 లేదు కాబట్టి ఈ 1 2 6 12 అనేది ఏం చెయ్యదు. మార్క్స్ అనేది యావరేజ్ లో ఉంది, బాగానే ఉంది. అట్లా పక్కకి పెట్టుకోవాలి. తర్వాత మెర్క్యూరీ వస్తాడు. వింశోత్తరి దశ, నాట్ ఈ సిరీస్ కాదు, వింశోత్తరి దశ ప్రకారంగా రాహువును తీసుకుంటే రాహు చూడండి. ఇక్కడ రాహువు 7th కోరూలర్ కానప్పటికీ ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది. ఓకేనా? తీసుకోవచ్చండి. చెప్తా. ఇక్కడ 5 7 11 ఉండి ఇన్ అడిషన్ టు దట్ మనం ఏమన్నాం, ఇక్కడ మార్క్స్ యావరేజ్ ఉంది, తీసుకోవచ్చు. మార్క్స్ కూడా తీసుకోవచ్చు, నష్టం లేదు. కానీ మార్క్స్ అక్కడ పక్క పెట్టి మళ్ళీ కిందికి రా. నెక్స్ట్ అంటే మార్క్స్నే సీరియస్ లో వస్తానే ఎంబడే వాడినే సెలెక్ట్ చేసుకోవాలా. వానికంటే బలవంతుడు రాహు కదా. రాహు యాజ్ మార్క్స్ చూడు, రాహు యాజ్ మార్క్స్ కూడా కదా. అంటే ఈడ ఉత్తమ మార్క్స్ తీసుకునే బదులు రాహుని తీసుకుంటే రాహులో మార్క్స్ వస్తాడు కదా. మీకు అర్థమైందా నా బాధ? ఈడ మార్క్స్ ఓకే, మార్క్స్ని తీసుకో వద్దనను. మార్క్స్ని సెలెక్ట్ చేయి, పక్కకి పెట్టి అట్లా పెట్టి నెక్స్ట్ ఎవరు రాహు వస్తాడు. రాహుని చెక్ చేయి. రాహు చూడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్ 5 7 11 5 7 11 5 7 11 ఉంది, మూడిట్లలో ఉంది. ఓకే, రాహు యాజ్ మార్క్స్ ఇంత ఉత్తమ మార్క్స్ తీసుకునే బదులు రాహును తీసుకుంటే దాంట్లో మార్క్స్ కూడా కలిసి వస్తాడు. సో తల్లి పిల్ల ఇద్దరు వస్తారా సార్? రాహు మెర్క్యూరీ కూడా వస్తాడు. మెర్క్యూరీ కూడా చూడు, ఇక మెర్క్యూరీ చూడు 5 7 11 ఉంది, ఇక్కడ 5 7 11. ఇక్కడ చూడు పిఎఫ్ ద్వారా 5 7 11 ఉంది చూడు. 5 7 11 కోర్ రూలర్ 5 7 11, ఇక్కడ 5 7 11, ఇక్కడ 5 7 11, ఇక్కడ 5 7 11. అంటే ఏమి, ఇక్కడ మార్క్స్ ఉత్తమ మార్క్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 5 7 11
సెవెన్ కు కో రూలర్ కాల. ఇక్కడ మార్స్ తీసుకోవడం, రాహుని తీసుకోవడం వల్ల రాహు యాజ్ మార్స్ తీసుకోవడం, రాహు యాజ్ మార్స్ అది సాటిస్ఫై అవుతుంది. రాహు యాజ్ మెర్క్యూరీ ద్వారా ఫుల్ గా ఉంది 5711 విత్ పిఎస్, 5711 విత్ పిఎస్. కాబట్టి కుజుని కంటే అంటే మార్స్ కంటే రాహువు బలవంతుడే. మార్స్ తీసుకోవచ్చు యావరేజ్, కానీ వింశోత్తరి దశ ప్రకారంగా యావరేజ్ వాడు వచ్చినాడు. వానికంటే బలవంతుడు ఏమన్నా ఉన్నాడా రాహువు? ఒకవేళ రాహువు తక్కువ అయితే కనుక అప్పుడు మార్స్ సెలెక్ట్ చేసుకుంటాం, అంతే కదా. కాబట్టి మార్స్ కంటే రాహువు బలవంతుడు. ఎందుకు బలవంతుడు అంటే ఇక్కడ మొత్తం కేవలం మార్స్ని తీసుకునే బదులు ఇక్కడ రాహుని తీసుకోవడం వల్ల రాహు యాజ్ రాహు వస్తాడు, రాహు యాజ్ మార్స్ వస్తాడు. అంటే ఏమి, ఇక్కడ మార్స్ని సెలెక్ట్ చేసినట్లే నువ్వు ఇప్పుడు లెక్క. ఒక రకంగా రాహుని సెలెక్ట్ చేయడం వల్ల మార్స్ ని ఇగ్నోర్ చేయాలా మనము, మార్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లే. ఇన్ అడిషన్ దట్ రాహు అనేది వాడు 3 ప్లానెట్స్ తో సమానం. రాహు యాజ్ మెర్క్యూరీ, రాహు యాజ్ మార్స్, రాహు యాజ్ రాహు. అప్పుడు మెర్క్యూరీ ద్వారా చూడు 5711 ఇన్వాల్వ్మెంట్ లో ఇది పిఎఫ్ ద్వారా ఉంది, 5711 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. కాబట్టి రాహువు చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. కాబట్టి వీ కెన్ సెలెక్ట్ రాహు. అంతే అంతే అంతే, టిక్ పెట్టుకో. ఇది వీనస్ మూన్ రాహు, వీనస్ మూన్ రాహు. ఎప్పటి నుంచి ఎంతవరకు? 14/9/2030 నుంచి 14/12/2030 వరకు ఉంటుంది. ఇది ఈ పీరియడ్ అంటే ఏమి, మ్యాటర్ ఆఫ్ 3 months. 3 months లో పెళ్లి అవుతుంది, ఈ 3 months లో అని చెప్పేసి మనము ఊహించవచ్చు. వీనస్ మూన్ మార్స్ మ్యాటర్ ఆఫ్ 3 months, 14, 14, 9, 3 నెలలు కరెక్ట్ గా. ఈ 3 నెలలలో వివాహం అవుతుంది. సరే, ఇక్కడ రాహును క్లిక్ చేయి. క్లిక్ చేస్తే మనము ఎవరిని తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, మెర్క్యూరీ తీసుకుందాం సార్. మెర్క్యూరీ స్ట్రాంగ్. ఎందుకు? జూపిటర్ ఏమి, జూపిటర్ 7th కి సబ్ లార్డ్, మెర్క్యూరీ ఓన్లీ 7th కు స్టార్ లార్డ్. 7th 11th జూపిటర్ బాగున్నాడు కదా, మెర్క్యూరీ కానీ జూపిటర్ బాగున్నాడు. జూపిటర్ ఏమైనాడు? సబ్ లార్డ్ కదండి, 7th కు సబ్ లార్డ్. రెసిడెన్స్ ఆఫ్ 5 కూడా ఉంది, సబ్ లార్డ్, రెసిడెన్స్ ఆఫ్ 5. ఇక్కడ 5711 ఉంది, ఇక్కడ 5711 ఉంది, ఇక్కడ 7 ఉంది. కాబట్టి జూపిటర్ ని తీసుకోవచ్చు కదా మనము, నష్టం ఏముంది? దానికన్నా మెర్క్యూరీ స్ట్రాంగ్ కదా సార్. దానికన్నా అంతే కదా మరి. కరెక్టే. సబ్ లాట్ లో ఓన్లీ 7 ఉన్నాయి, 5 లేదు, 11 లేదు. లేకపోవచ్చు నీకు. జూపిటర్ సబ్ లార్డ్ గా ఉన్నాడు, పవర్ ఎక్కువ. 7th సబ్ లార్డ్ గా ఉన్నాడు జూపిటర్ సబ్ లార్డ్ అండి. జూపిటర్ సబ్ లార్డ్ 5th కు రెసిడెంట్ విత్ పిఎస్. ఓకే సార్, తీసుకోండి. అలాగే 11 కూడా సూచిస్తున్నాడు వీడు. మర్చిపోయినా, ఇది 11 యాడ్ నుంచి వస్తుంది. 11 తెలుసా? మళ్ళా పాత చరిత్ర చెప్పాలేమో. 11 ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జూపిటర్ కు 11 ఉంది, పిఎస్ ద్వారా 5711 కేతు ద్వారా వచ్చాడు. కేతు ద్వారా వచ్చాడు. కేతు అనేటువంటి వాడు 11 లో ఉన్నాడు విత్ పిఎస్. కాబట్టి కేతు 11 లో ఉన్నాడు అంటే కేతువు యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా 11 లో ఉన్నట్లే. అలా ఆ రకంగా 5711 అనేది జూపిటర్ మెర్క్యూరీ కంటే కూడా స్ట్రాంగ్ బాబు. అందుచేత జూపిటర్ ను సెలెక్ట్ చేసుకో అని అంటుందా. ఇది ఓకేనా? తరువాత ఇక్కడనే మన ఇప్పుడు డ్రామా ఉండేది, అసలు డ్రామా. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇది అసలు డ్రామా. అంటే ఏమి? ఇప్పుడు దశ భుక్తి అంతరా సూక్ష్మ వరకు వచ్చినాం. మనము ట్రాన్సిట్ చూడాలా. అంటే ఇక్కడ 29/9 జూపిటర్ సూక్ష్మ ఎంత వరకు ఉంటుంది? ఇదే కదా, ఈ 10/10/30 అంతేనా? 7 months, 2 months సార్. 1 month. ఇక్కడ ఇది 2 రోజులు, 10, 9, 10, 10. అంటే ఒక నెల.
12 రోజులు 12 days అంతే 12 days అండి, 12 రోజులు. అంతేనా? అంతే. అంటే ఈ 12 రోజుల్లో మనము ఏడ్చాలా, ఏమన్నా ఉండేది తెచ్చిపెట్టుకోవాలా. సరే చూద్దాం. దాని బదులు మనం ఏం చేస్తాం, ట్రాన్సిట్లోకి పోదాం. ఊకే రామాయణం ఎందుకు, అదే గైడ్ చేస్తుంది కదా, అదే తీసుకపోతుంది ఆడుకో తాటికి. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఏందో మర్చిపోతుంది. 28/9/2030 స్టార్ట్ పాయింట్. 28/9/2030 1:50 చెప్పు. టైము 1:50. మూర్తి డేట్ టైము నువ్వు చెప్పు, నేను ఎంటర్ చేస్తా. తప్పోయిందంటే నువ్వే బాధ్యునివి. చెప్పు, డేట్ చెప్పు. 28/9/2030. 28/09/2030. 2030. ఇక్కడ 1:50. 1:50. చూద్దాం. క్యాల్కులేట్ చెయ్యి. చేస్తే ఆడ వచ్చి పడా వాడు, ఎవరి దగ్గర వచ్చి పడా? 28/9/30 1:50కి. అంటే జూపిటర్ ప్రాణ దీంట్లో వస్తాడు. జూపిటర్ ప్రాణాకి వచ్చినాడు. వీనస్ లో, మూన్ లో, రాహులో జూపిటర్ ఇక్కడ పడినాడు, ఈడ పడినాడు. అంతే కదా ప్రాణ వచ్చేది. అంటే ఏమి ఇది 29, ఇది 30, ఇది ఒక 3 రోజులా 4 రోజులా ఉంటుంది. అంతే కదా. అయిపోతుంది, సాయంత్రానికి అయిపోతుంది. సాయంత్రానికంటే 16:46 లోపలనే నువ్వు పెళ్లి చేయాలా. అంతే కదా. మళ్ళా చూడబ్బా అవుతుందా కాదా, ఇప్పుడే సందేహం. రా సరేలే, ఈడ క్యాల్కులేటర్ అన్నావు కదా, క్లిక్ చెయ్యి. ఏమైనా మారుతుందా? ఏం మారలే, మనం కరెక్ట్గా చేసినాం. ఇక్కడ ట్రాన్సిట్ చూడండి. ఇంకా ఇప్పుడు ట్రాన్సిట్లోకి రండి, అన్ని చెక్ చేయండి ఒక్కొక్కటి. జూపిటర్ ఇక్కడ ఉన్నాడు. దీన్ని ఏమంటారు, స్కార్పియోలో. ఇదో శని ఇక్కడ ఉన్నాడు. అంటే శనికి జూపిటర్ కు సంబంధం వచ్చింది. ఓకేనా? భాస్కర్ రావు గారు మీరు సర్టిఫై చేస్తే ముందుకు పోతా. ఎందుకంటే అలాగే సార్, ముందుకెళ్దాం. శాటర్న్ జూపిటర్ ఉందా సంబంధం? సార్ శాటర్న్ కు 7th కు సంబంధం ఉందా? తర్వాత శాటర్న్ జూపిటర్ కు 7, 8, 9 7th ఉందా? శాటర్న్ కు జూపిటర్ కు ఇద్దరికి 7th తో సంబంధం ఉంది. తర్వాత ఇంకొకటి ఏమి, నాటల్ 7th లార్డ్. నుంచి అయిపోయింది, అది అయిపోయింది. సరిపోయి సాటర్న్ జూపిటర్ సాటిస్ఫైడ్ ట్రాన్సిట్ లో. సాటర్న్ జూపిటర్ సాటిస్ఫై అయింది. ఇంకొక రూల్ ఉంది చెప్తా. ఇక్కడ నాటల్ మార్స్ ఎక్కడ ఉన్నాడు? నాటల్ మార్స్ ఇదిగో పైసిస్ లో ఉన్నాడు. నాటల్ మార్స్ ను జూపిటర్ చూస్తాడు కదా, 1, 2, 3, 4, 5. నాటల్ మార్స్ ఏడున్నాడయ్యా? పైసిస్ లో ఉన్నాడు కదా ఇక్కడ. అంటే ఏమి, ఇంటి నుంచి స్కార్పియో నుంచి వాని దృష్టి ఉంది కదా నాటల్ మార్స్ కు. నాటల్ మార్స్ ట్రాన్సిట్ జూపిటర్ చూస్తున్నారు సార్. అదే ట్రాన్సిట్ జూపిటర్ చూడాలి. చూస్తే బలము, చూస్తే ఫీమేల్ చార్ట్ కాబట్టి మార్స్ బలం అది. తర్వాత ఇప్పుడు ఎవరు సార్ చెప్పేది సార్ పలాడా మాట్లాడింది ఫీమేల్ చార్ట్ కాబట్టి. కాబట్టి అది కూడా ఒక పాయింటే, అడిషనల్ పాయింట్. అంటే ఏమి, ఇప్పుడు ట్రాన్సిట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది. అంటే ఏమి, వీనస్ లో, మూన్ లో, రాహులో, జూపిటర్ 29/9/2030 ఈ టైం లోపల అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు అయిపోతుంది?
అనేది టైం చూసుకోవాలి కదా మనము. ఇక్కడ చెప్తా, ఇక్కడ 1:50 పెట్టినాం మనం, 1:50కి కదా. ఎస్ సార్. ఇక్కడ మనము చూడండి సరే సరిపోయింది సార్. మూన్ జూపిటర్ అనేవాడు ఎవరి సైన్ లో ఉన్నాడు? మార్స్ సైన్ లో ఉన్నాడు. ఆ మార్స్ అనేటువంటి వాడు ట్రాన్సిట్ కు సరిపోతాడా లేదా అది చెప్పండి. ట్రాన్సిట్ ముందు జూపిటర్ ను చూడమన్నా కదా. జూపిటర్ సైన్ లార్డ్, ఫస్ట్ పాయింట్ జూపిటర్ సైన్ లార్డ్ మార్స్. ఆ మార్స్ అనేటువంటి వాడు ట్రాన్సిట్ కు అనుకూలమా? ట్రాన్సిట్ ఓకేనా కాదా? అడ మార్స్ సైన్ లో ఓకే సార్. దట్ ఇస్ ఓకే సార్. మార్స్ ఎట్లా ఎవరు ఓకే అనేది చెప్పు. పల్లారెడ్డి సార్. మళ్ళీ వాళ్ళకి చెప్పు. మార్స్ టు జూపిటర్ 7th లార్డ్. అది అది 7th తో కనెక్షన్ దొరికింది కదా. దొరికింది సార్, దొరికింది. అది అట్లా అంటే ఇంకా లేదా అంటే నువ్వు ఇంకా వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం ఇది తీసేస్తాను, మళ్ళా చెప్తాను. ఇదిగో మార్స్ చూడండి. మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ ఏమన్నా ఇంతకుముందు ఒకసారి చెప్పినా మనం ట్రాన్సిట్ రూల్స్ గురించి. ఇక్కడ 5 కానీ 7 కానీ 11 కానీ కోరూరల్ గా ఉంటే ఓకే. తర్వాత ఇక్కడ 5 ఉంది, 7 11 ఉంది. ఇక్కడ చూడు 5 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 5 11 ఉంది. కాబట్టి అంటే ట్రాన్సిట్ అనేది ఓకే, ఎక్కడ దెబ్బతినలే. మార్స్ ఓకేనా? ఎస్ సార్. అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు. కావాలంటే ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తే సరిపోతుంది. అంటే తెలియని వాళ్ళకు అంటే మీరు ట్రాన్సిట్ కు ఏ గ్రహాలు అనుకూలము అనేది మీరు ఈజీగా గుర్తుపట్టాలా. అంటే ఏమి, ఇక్కడ కోరూలర్ గా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కోరూలర్ గా ఉండాలా. 5 7 11 ఉన్నా చాలు, లేదా ఇక్కడ 7 5 7 11, ఇక్కడ 5 7 11 ఎన్సీ ఉంటే కూడా చాలు. ఈసీ దాకా కూడా పర్లే. ఈసీ ఉంటే ఇంకా మనకి మంచిదే, ఏం నష్టమేమి లేదు. అధికస్తే అధిక బలం అట్లా. కాబట్టి మార్స్ ఇది ఓకే. తర్వాత మార్సే కాదు, అందరూ ఓకేనే. మార్స్ జూపిటర్ యొక్క జూపిటర్ ఓకే, మూన్ ఓకే, సాటర్న్ ఓకే, ఇవన్నీ ఓకేనే. అలాగే సన్ వచ్చేసి మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, ఇవి ఓకేనే. ట్రాన్సిట్ మూన్, వీనస్, మూన్, జూపిటర్, సాటర్న్, ఇవి ఓకేనే. చూడండి మీరు ఎట్లా ఓకే అంటే ఎట్లా సార్ అనొచ్చు. ఇప్పుడు చూడు, సన్ అనేటువంటి వాడు ఇక్కడ 5 or 7 or 11 లో లేనప్పటికీ ఇక్కడ ఏముంది? 7 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఎన్సీ ఉంది. సరే, ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. సరే, మనకు ఇక్కడ ఓకే. సన్ సైన్ కూడా ఓకేనే. అన్ని చూసాను సార్. అలాగా అట్లానే చెక్ చేయండి. కింది అన్ని ఉన్నాయి. చెప్పురా అని. ఇంకా లేదురా, నేను క్లాస్ లో ఉన్నాను. మీ అత్తదాన్ని చెయ్యి. నేను క్లాస్ లో ఉన్నా, ఏమో అనుకుంటా. చెయ్యి మీ అత్తదాన్ని చెయ్యి. మా మేనల్లుడబ్బా ఫోన్ చేసినాడు. సరే, ఏంది ఏం చెప్తామంటే మీ ట్రాన్సిట్ చూస్తున్నాం సార్. ట్రాన్సిట్ చెక్ చేయమన్నాం. అంటే సన్ అనేటువంటి అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ ఉంది. 7 7 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ ఉంది. అలా మార్స్ 5 11 ఉంది, ఇక్కడ చూడండి 5 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 5 11 ఉంది. మెర్క్యూరీ 5 7 11 3 వచ్చినాయి చూడు ఇన్వాల్వ్మెంట్ లోనే. ఇక్కడ ఉన్నాయి. అలాగే జూపిటర్ 7, ఇక్కడ చూడండి 5 7 11 5 7 11, ఇక్కడ 7. వీనస్ కూడా ఉంది చూడండి. అలాగే సాటర్న్ చూడండి 5 11 ఉంది, 5 7 11 ఉంది, 5 7 11 ఉంది, ఇక్కడ 5 11 ఉంది. రాహు ఇందాకనే చూసినాం, కేతు చూసినాం 5 7 11 5 7 11. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ ఉన్నట్లే. కాబట్టి ఇక్కడ మీరు ట్రాన్సిట్ లో చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడు, మనకు మార్స్ ఓకే, మెర్క్యూరీ ఓకే, సాటర్న్ ఓకే, వీనస్, మూన్, సాటర్న్, జూపిటర్, సాటర్న్ ఓకే. తర్వాత ఇక్కడ జూపిటర్వి జూపిటర్, మూను, సాటర్న్ అన్ని ఓకే. ఇవి ప్రధానంగా చూడాలా. తక్కినవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఇవన్నీ
అన్ని వస్తాయి. ఎందుకు? ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ ఆర్ ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ 9 ప్లానెట్స్ కూడా ఓకే అని చెప్తుండే ఆడ. కాబట్టి ఓకే సరే. ఇంతవరకు అంటే ఏమి పెండ్లి ఎప్పుడైతే అదంటే 28వ తారీఖు 9వ నెల 2030 1:50కి అవుతుంది అని మనము అనుకున్నాం. సరే, ఇంకొకటి ఇక్కడ మర్చిపోయినాం మీకు చెప్పడానికి. అయ్యో, అది ఆ చార్ట్ చూపించాలి కదా. ఇది మర్చిపోయినాం. తాలు కొంచెం ఒక 5 నిమిషాలు ఉండండి, చెప్తా. ఇది టాలీ చేసి చూపియాలా, మర్చిపోయినాం. ఇది ఇక్కడ చూడు, సన్ సార్ క్యాల్కులేట్ కొట్టదు సార్, క్యాల్కులేటర్. క్యాల్కులేట్. సన్ చూడండి, సన్ అనేవాడు మూన్ సబ్బు మూన్ స్టార్. సన్ అనేవాడు మూన్ సబ్ మూన్ స్టార్. మూన్ యొక్క స్టార్ లార్డ్ మూన్. అవి సరిపోయాయి సార్. అయ్యి ఇవి అన్ని 3 మూనే. ఇక్కడ 7th కస్పుకు సరిపోవాలి. 7th కస్పు జూపిటర్ మ్యాచ్ అయ్యాయి సార్. 7th కస్పు సబ్ లార్డ్ జూపిటర్. జూపిటర్ కు మూన్ కు సంబంధం చూడు. మూన్ సబ్లార్డ్ జూపిటర్. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. కాబట్టి ఓకే. అంటే ఏమి మనం అన్ని ఓకే చేసినాం. మనకు తెలిసిన కాడికి, మనం చదువుకున్న కాడికి 28/9/2030 1:50కి పెండ్లైతుంది అని అనుకున్నాం. సార్ జూపిటర్ సైన్ లార్డ్ కూడా మార్స్ కూడా టాలీ అయ్యింది సార్. అయినాడు కదప్పా జూపిటర్, మార్స్ సైన్ లార్డ్. అదే కదా ఇంతసేపు చెప్పినది మొట్టమొదటి నుంచి. సరే సార్, అన్ని అయినాయి. కానీ ఇంకొక తమాషా మీకు చూపిస్తాను. అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది. ఇది మనం చేసేది కరెక్టా కాదా అంటే, మనకు ఒక ఏమంటారు, ఇప్పుడు ఒక ల్యాబ్ లో డయాగ్నోస్ చేస్తే ఒక డిసీజ్ ఉంది, ఇంత ఉంది అని చెప్పి తెలిసినప్పుడు మళ్ళా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం కదా. అట్లా ఇంకొకటి కూడా ఆలోచించేద్దాం, మీకు చెప్తాను. ఇక్కడ ఇప్పుడు వీనస్, మూను, రాహు కదా, దశాభుక్తి అంతర. కొంచెం ఆలోచించేయండి. మీకు అంటే మీకు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మిమ్మల్ని మీ మీద బలవంతంగా రుద్దడం లేదు. చూడండి, మీరు ఇది రాసుకోండి. సెకండ్, ఇవి కేపీ సిగ్నిఫికేటర్. ఇది మన టేబులే, ఇది మన చార్టే. చూడండి, ఏం మార్తలే. 29/1/22/7/07/423 అదే. ఇక్కడ కేపీ సిగ్నిఫికేటర్స్ అని చూడు, దీని మీద క్లిక్ చేయండి. అదిగో ఇది వస్తుంది. అంటే ఏమి, మనము కేబుల్ ఏం చేసే వాళ్ళము 2711 సిగ్నిఫికేటర్స్ రాసుకుంటాం కదా. 2711 సిగ్నిఫికేటర్స్. 2 ఎవరెవరు? రాహు, మార్సు, మూను, మార్సు, సాటర్న్. 7 ఎవరు? సన్, మెర్క్యూరీ, వీనస్, సాటర్న్, మూన్. 11 ఎవరు? కేతు, రాహు, మార్స్. కేతు అంటే జూపిటర్ కూడా కదా. కేతు జూపిటర్ ఉన్నాడు కదా, గుర్తుందా? అంటే ఏమి, ఇప్పుడు ఇవి మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము దశాలార్డ్ని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నామండి? వీనస్ ఎక్కడ చూడు, 7th కు. 1లో లేరు, 2లో లేరు. అంటే ఏ గ్రేడ్ సిగ్నిఫికెట్ కాలే, బి గ్రేడ్ కాలే. కానీ సి గ్రేడ్ సిగ్నిఫికేటర్ లో వీనస్ ఉన్నాడు. దశాలార్డ్ ఈస్ దేర్. కాబట్టి వీనస్ దశాలార్డ్. వీనస్ కాడ 7 పెట్టుకో. వీనస్ దశ కాడ 7. అండ్ వీనస్ ఈజ్ హ్యావింగ్ పిఎస్ ఆల్సో. అవన్నీ ఉన్నాయి. మీకు చెప్తా, నాకు టాలీ చేయడానికి. మీకు అంటే ఏమి సెకండ్ ఒపీనియన్ ఇది. మీ బలవంతంగా మిమ్మల్ని నేర్చుకో అని చెప్పండి, దుర్దరం లేదు. తర్వాత వీనస్ అయిన తర్వాత భుక్తి లార్డ్ ఎవరు? మూన్ చూడండి, ఉన్నాడా? 2 కున్నాడా? మూన్ 2 కున్నాడా? ఉన్నాడు సార్. అలాగే 7 కున్నాడా? 11 కు లేడు. అంటే ఏమి, మూన్ అనేటువంటి వాడు మూన్ కాడ 2-7 రాసుకో. వీనస్ కాడేమో 7, మూన్ కాడేమి 2-7. ఇంకా మిగిలినదేమి, సైకిల్ కంప్లీట్ కావాలా? 11 రావాలి సార్. దశా భుక్తి 11 రావాలా? ఎవరు? అంతరాలార్డ్ రాహు. ఎవరు వచ్చాడు సార్? రాహు 2 and 11. 2 and 11 కదా. ఇది రాహు. సరిపోయి కదా. మీకు అర్థం కాల. దశాభుక్తి అంతరా కేపీలో ఏం చేస్తామంటే 2-7-11 సిగ్నిఫై చేయాలి టోటల్ గా. అది ఒక ఇది హిడెన్ రూల్. దట్ ఈస్ హిడెన్ రూల్ సార్.
అది రూలను లేకపోతే ఇంకోటను దాపెట్టేదో లేకపోతే దొంగ ఇదేనో ఏదో ఒకటి అనుకో, నీ ఇష్టం. నాకు టాలీ చేసుకోవడానికి సెకండ్ ఒపీనియన్ కోసం చెప్తున్నా మీకు. అంటే ఏమి, మనము సెలెక్ట్ చేసుకున్నటువంటిది తప్పు కాదు నాయన. ఎంతవరకు ఇంతవరకు ఓకే అంటే కేపీకి దీనికి టాలీ అయింది మనకు. ఈ చెక్ బాగుంది సార్, ఈ చెక్కింగ్ బాగుంది, చాలా బాగుంది. వీనస్ మూన్ రాహు. ఇంకొకటి చూపిస్తా మీకు. అయితే అది అందరి దగ్గర ఉండకపోవచ్చు, చూపిస్తాను, చెప్తాను. ఇప్పుడు మనము యాడికి చేసాము, శుక్ర చంద్ర రాహు గురు రాసుకోండి మీరు. దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ గురు శుక్ర చంద్ర రాహు గురు ఈ 28/9/2030 1:50కి సెలెక్ట్ చేసినాం. 1:50 అది నోట్ చేసుకోండి, చెప్తా. అది నోట్ చేసుకోండి. ఓకే. ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏఐ సాఫ్ట్వేర్ అంటారు. ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అనిల్ కుమార్ గారి సాఫ్ట్వేర్ సార్. అనిల్ కుమార్ సాఫ్ట్వేర్ ఇది ఏఐ. దీంట్లో డేట్ ఏమి 29/1/2002 7 hours 4:23 కదా మనం వేసిండేది కదా. ఇది మన బర్త్ టైం రెక్టిఫికేషన్. ఇప్పుడు చూడండి మనం చేసేది కరెక్టా కాదా. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అనే బటన్ నొక్కితే ఇక్కడ ఇవి వస్తాయి. ఆల్రెడీ ఇవన్నీ ఓకే. ఇప్పుడు అసెండెంట్ సబ్సబ్ లార్డ్ కనెక్షన్ విత్ మూన్ స్టార్ లార్డ్ పాస్, ఇక్కడ జెండర్ పాస్, అసెండెంట్ కో రూలింగ్ ప్లానెట్స్ అన్ని పాస్, సన్ కోరూలింగ్ ప్లానెట్స్ పాస్, మూన్ కోరూలింగ్ ప్లానెట్స్, మూన్ ప్రాణ పాస్, అసెండెంట్ లింక్ సబ్సబ్ లార్డ్ లింక్ పాస్. అట్లా ఇక్కడ మనకు జెనెటికల్ కనెక్షన్స్. థర్డ్ యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ యాదో ఇచ్చినారు, అది జూపిటర్ సార్. జూపిటర్ కొట్టు. కేతు తర్వాత ఫోర్త్. అదిగో జూపిటర్ చూడు, పాస్ అయింది చూడు. థర్డ్ తర్వాత కేతు. జూపిటర్ అప్పుడు లేదు కదా, ఈడ పాస్ లేదు చూడు. వచ్చింది సార్, వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ మదర్ది కేతు. అడో కేతు ఈడ క్లిక్ చేస్తే అక్కడ పాస్ ఉంటాడు చూడు. 9 కేతు. అదిగో పాస్ వచ్చింది చూడు. 9 కేతు. అలాగే 9 చూడు. 9 కూడా కేతువే. 9 కూడా కేతు. అదిగో కేతు పాస్. అదిగో 9 కూడా పాస్. అంటే ఏమి, ఇక్కడ అన్ని పాస్ అయినాయి. అంటే ఆల్ ది కస్పల్ రూల్స్ మొత్తం పాస్ అయినాయి చూడు. అంతే కదా. అసెండెంట్ సబ్సబ్ లార్డ్ కనెక్షన్ పాస్, థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ పాస్, ఫోర్త్ పాస్, ఇది 9th కస్ప్ సబ్ లార్డ్ పాస్, జెండర్ ఆఫ్ ది నేటివ్ పాస్, అసెండెంట్ కో రూలర్స్ పాస్, సన్ కో రూలర్స్ పాస్, మూన్ కో రూలర్స్ పాస్, మూన్ ప్రాణాలార్డ్ పాస్, అసెండెంట్ సబ్సబ్ లార్డ్ లింక్ టు 1710. అసెండెంట్ మీకు చెప్పిన అసెండెంట్ సబ్సబ్ లార్డ్ చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి వానికి 1710 లో 3 వస్తే మంచిది, లేదా కనీసం 10 వచ్చినా మంచిది. KTL లో ఉంది, కస్పల్ ఇంటర్లింక్స్ కలాం షా కస్పల్ ఇంటర్లింక్ బుక్ లో ఉంది అని ఎన్నోసార్లు చెప్పినాం మనం. ఎవరిని పాస్ అయినాయి చూడండి, అన్ని పాస్ అయినాయి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెరిఫై ఈవెంట్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయి. మ్యారేజ్ వెరిఫై ఈవెంట్స్. ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు నాకు తెలు చెప్పు, చెప్తే కొడతా. ఎత్తుకోవాలా నేను మళ్ళా చెప్పలేరా? యానో ఉంది 20/22/0/001. ఓకే. గ్రాండ్ మదర్ 1/2/2020. గ్రాండ్ మదర్ అప్ప 1/2/2020. టైం 15 15 hours.
15. ఇప్పుడు మ్యారేజ్ ఏమనుకున్నావు? మనం ఏదో పగలి పీకినాం కదా. ఇప్పుడు ఆ డేట్ టైం చెప్పు. అది 2030. ఇప్పుడు నీ బండారం బయటపడుతుంది మొగోడా. నీ ఎంతవరకు పగలి పీకినావో చెప్పు. 28. 28. 28 2030. 20 టైం ఏదో చెప్తుంది 1:50 1:50 కదా. Yes, ఇప్పుడు sir. మనకు లభ్యమైనటువంటివి 1, 2, 3 ఈవెంట్సే. ఇప్పుడు మనకు ఈ 3 ఈవెంట్స్ ను మనము చెక్ చేయాలా. ఇప్పుడు ఈడ వెరిఫై చెయ్యి. గ్రాండ్ మదర్ ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయింది. గ్రాండ్ మదర్ ఫెయిల్ అయింది. ఎట్లా పోయింది? సరే గ్రాండ్ మదర్ కేతు ప్రాబ్లం వచ్చింది మేము చేసినప్పుడు. ఉండండి చెప్తా కాదులే చెప్తాను. ఉండు తొక్కులాడద్దు. మళ్ళా ఇప్పుడు చూడు, అది ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫెయిల్ అయింది కదా. అంటే ఏమి? ఈ మ్యారేజ్ అన్ని ప్రామిస్ ఓకే, దశాలార్డు ఓకే, ట్రాన్సిట్ ఓకే, ప్రోగ్రెషన్ ఓకే, మ్యారేజ్ గ్రాండ్ ఫాదర్ది ఓకే. ఇక్కడ ప్రోగ్రెషన్ ఒకటి ఫెయిల్ అయింది. ఎవరిది? గ్రాండ్ మదర్ది. ప్రోగ్రెషన్ ఫెయిల్ అయింది, ట్రాన్సిట్ కాదు, ప్రోగ్రెషన్ ఫెయిల్ అయింది. చెప్తా ఏంది ఇది పవర్ పోతుంది. అయ్యో ఎవరు మీ అమ్మ? అవు మర్చిపోయినా, పెడతా. ఏం చేస్తాము బా, అంతా ముసలి వాళ్ళ మన అన్ని మతికుండవు. ఏం చేస్తాం? సరే ఇక్కడ చూడు, ఇప్పుడు ఆడ టాలీ కాలేదు కదా. కానప్పుడు మనం ఏం చేయాలా? మీకు ఏం చెప్పినా, అయ్యా ట్రాన్సిట్ వరకు వచ్చిందంటే ప్రోగ్రెషన్ లో కొంచెం ముందో ఎన్నుకోపోతే అవుతాయి, ఆటోమేటిక్ గా అవుతాయి అని చెప్పేసి ఒకసారి చెప్పినా నేను. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫార్వర్డ్, నెక్స్ట్ బిటిఆర్, ఫార్వర్డ్ కొడితే ఏమొచ్చింది? 7:43. నెక్స్ట్ బిటిఆర్ చూడు, ఈడ ఏమంది? జెండర్ ఫెయిల్ అయ్యా. అందుకే ఈడ ప్లీజ్ వెయిట్, రెక్టిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ చేస్తుండా, రెక్టిఫికేషన్ చేస్తుండా, ఉండు అంటుంది. ఆ రెడ్ చూపిస్తుంది. ఆ రెడ్ పోయి ఆగిపోవాలా. ఇదంతా మళ్ళా పాస్ కావాలా. అంతవరకు వెయిట్ చేయాలి నువ్వు. అంతవరకు వెయిట్ చేయాలా. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసినది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. మ్యారేజ్ కరెక్ట్ అయింది కదా మనం చేసేది. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ ఈవెంట్, ఇట్ ఈస్ ఫ్యూచర్ ఈవెంట్ సార్. మనం పెట్టచ్చు అందులో. ఫ్యూచర్ దాన్ని కూడా మనం అవుతాది అని చెప్పేసి ఊహించినాం కదా. ఇప్పుడు అవుతాదా కాదా అంటే చెక్ చేయాలి కదా. ఇప్పుడు అయ్యిందనుకో, ఫాస్ట్ ఈవెంట్ ఫాస్ట్ గానే ఫ్యూచరే కరెక్ట్ గా వచ్చింది. దాని అర్థం ఏమి? ఇక్కడ మనకి సపోర్ట్ ఇచ్చినట్లే కదా అది. పల్లాడి సార్ నీకు అర్థం కాల నా బాధ. అంటే తీసుకోవచ్చు అలాగే సిస్టమ్ ఏమన్నా మనకు సపోర్ట్ ఇచ్చినట్లే కదా. భావించినప్పుడు కదా అన్ని ఏడాలా ఒప్పుకొని నేను మళ్ళా అది తప్పుడు. అనిల్ గారు కూడా పెద్ద కరెక్ట్ కాదు. తీసుకోండి తప్పుదాన్ని ఎందుకు ఇంకా వీటి గురించి బాగుంటాం. అది కరెక్టే. అట్లా కాదయ్యా, ఇప్పుడు ఈ రోజు చేసేది మనది కరెక్ట్ అని మీకు చెప్పడానికి అంతే. కొంతవరకు మనము పోరాడుతున్నాము, మనము తప్పుడు రస్తాలో లేము, మనము కరెక్ట్ వేలో ఉన్నాము అని నిరూపించడానికి ఈ ప్రయత్నం అంతా. మాయ కూడా నిన్ను ఎవడు కొనమన్నాడు, ఎవడు చేయమన్నాడు? ఏం నాకు వాడేమన్నా బంధువా, లేకపోతే నువ్వేమన్నా చేస్తువా? ఏమన్నా అట్లా చెప్తావు నాకు? 20,000 రూపీస్ సార్ అది కాస్ట్. అయ్యో అంత పనిలేదు. 17,000కి ఇస్తారు సార్, 18,000 కానీ. ఇంకోటి అయితే వద్దే. మీరెవ్వరు కొనాకండి. మీరు అట్లా కొనదలుచుకుంటే నాకు చెప్పండి, నేను కన్సెషన్ రేట్ ఇప్పిస్తా. మేము కొన్నాం సార్, మాకు వద్దు సార్ అది. మళ్ళా లేవు ఎవరైనా ఫ్రీగా ఇస్తానా సార్? వద్దు సార్ అది. ఏమిది? కొంటాను. భాస్కర్ కొంటారు ఎందుకు? ఎందుకు సార్ మనకు సరిపోద్ది సార్. ఇది
చేసినాను మన చెక్ చేసినాను సార్. ఇట్స్ గుడ్ సాఫ్ట్వేర్, తీసి పారేసేదేం లేదు, డెవలప్ చేస్తా ఉన్నాడు. చూడండి బాబు, ఇక్కడ 7077 ఇది మనము గివెన్ బర్త్ టైం. ఇక్కడ కరెక్ట్ ఎంత చేసింది? ఇదిగో 70045 623. ఏమి కొంపలు మునిగినాయా? మీ అబ్బా సొత్తు ఏమన్నా పోయిందా? ప్రోగ్రెస్ రాకపోతే అయ్యా కొన్ని సెకండ్లు ముందో వెనక్కో జరుపుకుంటే ఆటోమేటిక్ గా ట్రావెల్ అవుతుంది అని చెప్పిన. ఇప్పుడు నిరూపించినా లేదా? ఈ 7-40 ఇది ఏం పెద్ద మినిట్స్ ఇవి ఏమన్నా? ఇవి మళ్ళా ఇవి సెకండ్స్, ఇవి మిల్లీ సెకండ్స్. ఏం కొబ్బలు ఉన్నాయి? 45 7కు 45 ఏం తేడా చూడండి. ఇక్కడ చూడండి, వెరిఫై ద ఈవెంట్స్ చూసుకో, అన్ని వచ్చినాయి చూడు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అంటే మీకు నేను మొత్తుకునేది ఏంది? అయ్యా మీరు ఎప్పుడైతే ఏ ఈవెంట్ అయినా సరే, డెత్ ఈవెంట్, దశాలాడు ట్రాన్సిటివ్ పాస్ అయింది అంటే, ప్రోగ్రెషన్ లో పోయిందంటే బాధపడాకండి. ముందో ఎనికో కొంచెం కొన్ని సెకండ్స్, ఏ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఒక్కొక్కసారి 2 సెకండ్లకు మారని దినాలు ఉన్నాయి. 2 సెకండ్లే. మీరు నమ్మండి నమ్మకపోండి, 2 సెకండ్లకు కూడా ఓకే అవుతుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పనిలే. అంటే ఏంటి నేను చెప్పేది? మనము రైట్ వేలో ఉన్నాము. ఇప్పుడు నేను ఇంత విశ్వ ప్రయత్నం చేస్తాను, అయ్యా మనము తప్పుడు వేలో లేము, మనము సరి అయినటువంటి మార్గంలో పయనిస్తున్నాము, మిమ్మల్ని సరైన త్రోవలోనే నడిపిస్తున్నాను అని నేను నిరూపించుకోవడం కోసం మీకు ఇది చెప్పిన. ఇది కొనమని చెప్పలే అమాయకులారా. మళ్ళీ అట్లా అనుకునేరు. అంటే ఇది ఒక ల్యాబ్ మాదిరి మనకు. సార్ ఏమొచ్చింది? 45 తర్వాత ఎంత వచ్చింది సార్? 620. 70045 623. అంటే ఇక్కడ 200 మిల్లీ సెకండ్స్. ఇక్కడ 5లో 7 పోతే 15లో 7 పోతే 37 38 38 సెకండ్స్. 38 సెకండ్స్ అంటే అది దగ్గర హాఫ్ మినిట్ అనుకో. 38 seconds 200 milliseconds. తేడా వచ్చింది. అది ప్రోగ్రెషన్ కు ఓకే అవుతుంది. ఒకసారి 2 సెకండ్లకే మారిన దినాలు ఉన్నాయి. కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. ప్రోగ్రెస్ కాలేదు అని ఏమో పెద్ద ప్రోగ్రెస్ అంటే కష్టము అని భయపడుతున్నా. ఆ అపోహ తొలగించడానికే మీకు చెప్పినది ఇది. భయపడాలి అంతేకాదు సార్, మనము ఈవెంట్ టైమింగ్స్ ఇచ్చినాం కదా, అది సెకండ్స్ వరకే ఇచ్చినాము. ఈవెంట్ వెరిఫై ఈవెంట్ నొక్కండి సార్. ఇక్కడ చూస్తే మనము టైమింగ్ అవర్స్ మినిట్స్ మాత్రమే ఇచ్చినాం. అవునవునవును. కాబట్టి కొంచెం ఎర్రర్ అక్కడ అది రౌండ్ ఉండొచ్చు. వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే సార్ చెప్పేది కరెక్టే. మనము కూడా ఆలోచించాలి. ఆయన పాయింట్ మంచి పాయింట్ పట్టుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ మనము ఇవ్వలేదు కదా, పక్కన లేదు కాలం, ఇక్కడ లేదు ఎక్స్టెన్షన్ లేదు. అందుకు అట్లా కూడా అది కూడా ఒక కారణమేమో అంటున్నాడు ఆయన. మనం చెప్పలేము. ఉండొచ్చు. అంటే ఆయన చెప్పడం ఏమంటే సార్, ప్రోగ్రెషన్ ఒక్కొక్కసారి టాలీ కాకపోయినా మీరు కంగారు పడొద్దు. అది నా బాధ. ప్రామిస్ కనపడాలా, ట్రాన్సిట్ కనపడాలా. ఆటి వరకు చేసేవాడికి మీరు మొగోళ్ళే. ప్రోగ్రెస్ ఆటోమేటిక్ వస్తుంది సార్. ఒక 2 సెకండ్లు అటు ఇటు జరుపుకుంటే ఎందుకు ముందుకు జరుపుకుంటే వస్తుంది. అంతే అంతే సార్. అంటే ఏంటి? మనము సరైనటువంటి పంథాలో నడుస్తున్నాము, సరైనటువంటి త్రోవలో నడుస్తున్నాము. మనమేమి తప్పుడు మార్గంలో నడవడం లేదు, సరైన రాజమార్గంలో నడుస్తున్నాము అని మీకు చెప్పడానికే ఈ విశ్వ ప్రయత్నం. అంతేగాని నేను కొనమని చెప్పడం లేదు. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. కొనే శక్తి ఉంటే కొనుక్కోవచ్చు సార్. కొంచెం కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. మళ్ళా ఈ రకంగా మనము చెక్ చేసుకోవచ్చు. నేను ఏమిటంటే ఎప్పుడో కొన్నది మోసపోయి అంటే అంటే ఎంతుందో అని అంతా. కాబట్టి నేను చెప్పాను, మీరు ఎందుకు చెప్తారు అన్నట్లు మీకు చూపించడానికే ఇది. అంటే ఏంటి? ఇప్పుడు మనం మ్యారేజ్ ఈవెంట్ 28/9/2030 1:50కి సెలెక్ట్ చేసాము. ఆ టైం పెట్టి కొడితే ఇది చూడు, 28/9/2030 1:50 కొడితే పాసు వచ్చింది. అది పాసో పీసో మనకి తెలియదు. ఏఐ అంటాడు ఏమన్నంటే. కాబట్టి
మనకు ఉన్నది ల్యాబ్కు పంపించాం. వాడు టెస్ట్ చేసినాడా, బ్లడ్ గ్రూప్ కరెక్టేనా, అవునో కాదో, ఎట్లా సార్ వాడు ఏమైనా మూక గుడ్డిగేసిండొచ్చు కదా అంటే నేనేం చేస్తూ దానికి గుడ్డిగేస్తే ఇంకా వానికి మనకు సంబంధం లేదు కదా, మనం నమ్ముతాము. ఇప్పుడు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఒకటి ఉంది, దానికి పోతాం మనము, వాడు ఇచ్చినది రిపోర్ట్ అది మనం నమ్మాలంతే. అది లేదు తప్పేమో, దాంట్లో రెడ్ బ్లడ్ క్యాన్సర్స్ తక్కువ ఉన్నాయి, వాడు ఎక్కువ ఇచ్చిండే పోయినసారి అంటే ఏమో మళ్ళీ అది మనకు ఎక్కడ ఫాల్ట్ ఉందో ఏమో నాకైతే తెలియదు. అట్లా మనం అంటే నా తపనంతా ఏంటంటే నేను మిమ్మల్ని సరైనటువంటి రస్తాలో నడిపిస్తున్నాను అని ధైర్యంగా చెప్పడానికి, నేను నిరూపించుకోవడానికి నా పాత్ర కరెక్ట్ గా ఉంది, మీ పాత్రనే లోపం ఉంది అని చెప్పి చెప్తున్నాను, ఘంటాపథంగా చెప్తున్నా. అది ఎందుకంటే లోపం అంటే మీరు ప్రాక్టీస్ చేయడం లేదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి, బర్త్ టైం కూడా కరెక్టే కదా, ఇది మ్యారేజ్ కూడా కరెక్టే కదా, అది ఓకే. ఇది సార్ ప్రొసీజర్ అంటే మీరు ప్రొసీజర్ తెలుసుకోవాలి అంతే. సార్ ఒక చిన్న ఫీడ్బ్యాక్ దీంట్లో, ఈ చెప్పండి సార్. సాఫ్ట్వేర్ నా దగ్గర లేదు, ఒక ఆ. ఫ్రెండ్ దగ్గర ఉంది. ఇది యూజ్ చేసి 1:10 వరకు రెక్టిఫై అయింది సార్. ఆ, బీటీఆర్ అంటే 6 గంటలు టైం ఇచ్చినారు కర్నూలు బర్త్, అది యాక్చువల్ గా 7 గంటల 10 నిమిషాలు. ఆహాహా. సో అది ఇది పట్టుకోగలిగింది. మనము ఏం అది సార్, మనము నార్మల్ మాన్యువల్ మెథడ్ ట్రూ అస్ట్రాలజీ సాఫ్ట్వేర్ పెట్టుకొని చేస్తే జుట్టు బిక్కోవాలి అంతే. అది అట్లా ఉపయోగపడుతుంది సార్. ఇంకొకటి ఏం తెలుసు, అవునవును. దీని బెనిఫిట్ కూడా ఉంది, లేదని కాదు. ఇక్కడ Yes, sir. ఇవి మాత్రము టక్కని ఇమ్మీడియట్ చూపిస్తారు సార్. ఇక్కడ మీరు అవును. ఫీడ్ చేస్తే ఇవి అంటే ఏమి ఇక్కడ అసెండెంట్ ఇది 3, 4, 5, 7, 9, 11 అంటే ఏమి 6 కస్పులు ఇక్కడ వస్తాయి. అవును 6 సార్. కస్పులు ఇవి టక చూపిస్తుంది. ఇది మనకు టైం పడుతుంది, మాన్యువల్ కు దానికి తేడా ఉంది, లేదని చెప్పడంలే. తెలుసుకోవాలి, సబ్జెక్ట్ అయితే తెలుసుకోవాలా, కానీ ఇది టూల్ యూస్ఫుల్. ఎంత అదే. సార్ కాస్ట్? అమ్మా 18,000 19,000 అండి మేడం. మీరు కావాలంటే అంతా కూడా కొనాల్సి వల్ల నేను మాట్లాడి చెప్తాను మీకు. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, నేను మాట్లాడండి సార్, కొంటాను. అందరు కలిపి మాట్లాడండి. తక్కువలో ఇప్పిస్తాను మీకు. నేను కొంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు నా గ్రూప్ లో ఇంతమంది ఉన్నారు, నేను దబ్బా కొడతా. నా గ్రూప్ లో ఇంతమంది ఉన్నారాయా కన్సెషన్. ఇప్పుడు ముఖేష్ గుప్తాని అడిగినాం కదా, ఇచ్చినా కదా పాపం ధర్మాత్ముడు. అట్లా మనం అడుగుదాం, మనమేం మోసం చేయడం లేదు, మనమేమి ప్రజల సొత్తు కావాలని ఆశించడం లేదు. ముగ్గురు ముందుకు వచ్చాం సార్. ప్రసాద్ గారు ఇంకొక వచ్చారు. విషయం సార్, ఈ సాఫ్ట్వేర్ కూడా ముఖేష్ గుప్తాయే చేసింది. అవును, ముఖేష్ ఓహో, ముఖేష్ గుప్తా గారుదా? ఓకే. అనిల్ కుమార్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇది ఈయన ఏం చేస్తున్నారంటే సార్, నెక్స్ట్ వర్షన్ లో ఈవెంట్ ప్రామిస్ కూడా తీసుకొస్తున్నాడు. కానీ రాలా ఇంకా, అది ఫెయిల్ అయింది. అది అవును, ఇంకా రాలేదు. అది చూసినాం, చెక్ చేసినాం. అది ఇప్పుడు ఇంకొక సాఫ్ట్వేర్ వస్తా ఉంది కొత్తది, మీకు తెలుసో లేదో. నాకు పంపించినాడు అతను, నాకు ఓపిక లేక నేను చేయలే. నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇప్పుడు క్లాస్ ఉందని హడాబుడిలో వచ్చేసినాను. కానీ రేపు ఈరోజు రాత్రి కానీ రేపు కానీ చూసి చెప్తాను బాబు అని చెప్పిన. మన కుల్లార్ సార్ పెద్ద కొడుకు మనీషా కుల్లార్ అన్నాడు. అతను ఒక మొబైల్ సాఫ్ట్వేర్ కు పనికొస్తుంది, మొబైల్ కు పనికొస్తుంది. Windows 10, Windows 11, మ్యాక్స్, ఇంకొకటి ఏదో చెప్పా అమెరికాది యాదో ఉందంటేనే ల్యాప్టాప్, ఏదో చెప్పా, ఆ పేరు నాకు తెలవు. అన్నింటిలో పనిచేస్తుంది సార్. మీరు కొంచెం చూడండి, మీ సలహాలు ఇవ్వండి, అది మీరు ఎట్లా ఉండాలా, ఏం కథ మీరు డిజైన్ చేస్తే దాని ప్రకారంగా నేను చేస్తాను అని చెప్పేసి చెప్పినాడు. పంపించినాడు లింక్ కూడా, నేను చెక్ చేయలేదు, చేసి చూపిస్తాను. అలాగే ముఖేష్ గుప్తా కూడా కొన్ని సలహాలు ఇచ్చిన, నేను తీసుకున్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు. ఒకవైపు దే ఆర్ ఒబ్లైజింగ్, మళ్ళా పాపం వాళ్ళ అట్లేం లేదు, దే ఆర్ ఒబ్లైజింగ్. అనిల్ కుమార్ కూడా పొద్దున మాట్లాడినాడు కదా. అసలు అనిల్ కుమార్ కూడా ఇట్లా చెప్తే మీకు మొన్న కొత్త రూల్ చెప్తే కదా అబ్బా, అది మీ దాంట్లో ఇంక్లూడ్ అయిందంటే అయింటది చూడు అనే. అంటే అయింటాది కాదయ్యా,
నువ్వు YTH లో ఆ పేరు చెప్తే కదా సాటర్న్ ట్రాన్సిట్ గురించి మీకు బాబు ఆ, శని యొక్క ఇది ట్రాన్సిట్ గురించి మనం చెప్పినప్పుడు బాధ కౌస్ కోరలుగా ఉండాలన్నారు 8th హౌస్ కానీ బాధ కౌస్